కొద్దిగా కళ్యాణపురి పట్టణం పోతాము 6 నెలలకు ఒకసారి వస్తాము మేము కదా. వెళ్ళిపోతాం ఆ కళ్యాణ పట్టణం లోపల హర హర శంకర రామ
వారికి శ్రీ మహాలక్ష్మి పెద్దరాలు పెద్దమ్మ తోడై ఉన్నది కాక. జగదాంబయందు జగతిలో నన్ను అంబనో యమో అంబనో యమో జగదాంబయందు జగతిలో నన్ను అంబనో యమో జగదాంబయందు జగతిలో నన్ను అంబనో మాతా మీకు ఎక్కడి నుండి వచ్చారమ్మా? శ్రీశైలం నుంచి వచ్చినాం. శ్రీశైలం నుంచి ఎండికొండ నుంచి. శ్రీశైలం ఇక్కడ రాలేదు. జై పెద్దమ్మ మాతాకి జై. బజహారే బజహారే నారాయణం నారాయణం. జై పెద్దమ్మ మాతాకి జై. పార్వతీ సభాజేయ ఆనందమాయని బామా పార్వతీ సభాజేయ ఆనందమాయని బామా పార్వతీ సభాజేయ ఆనందమాయని బామా పార్వతీ సభాజేయ ఆనందమాయని బామా పార్వతీ సభాజేయ పురములో జ్యోతి పార్వతీ ఏమంటారు? చేయుచున్నటువంటి సమయం లోపల ఆ ఎర్రగొల్లువ పిల్ల అహంకారంతో నా అంత ప్రతివర్త లేరు అని మరణెక్కి పలుకుచున్నది. ఇప్పుడు నేను ఆ శ్రీదేవి వద్దకు వెళ్ళి ఆ గర్వాన్ని గర్భం చేత అనుచేదగా. ఏమంటున్నారు స్వామి? మేము సభ చేయుచున్నటువంటి సమయం లోపల ఆ ఎర్రగొల్ల వంశానికి చెందినటువంటి పోదురాజు భార్య శ్రీదేవి అహంకారంతో ఈ దేవతలు మునులు అందరికంటే నేనే గొప్పదని, నా అంత అందం ఎవరు లేరని అహంకారంతో పలుకుతున్నది. చిన్న మరదలు శ్రీదేవి. అవును, వదినలు మరదళ్ళు తోటి ఆడళ్ళు అక్క చెల్లెలు ఏం చూడకుండా వాయు వరుసలు లేకుండా అహంకారంతో పలుకుతుంది. కాబట్టి నేను అహంకారాన్ని గర్భం చేత అనుభవించాను. అట్లా ఒకటి మళ్ళీ అట్లా కాకుండా కూడా మీ పార్వతీదేవి కూడా
అందం వల్ల ఆమెను మించిన అందగత్తే ప్రపంచంలో ఎవరు లేరు. కాత్యాయని అంటే అంత నీ భార్యను మించి చెప్పింది కాబట్టి నీకు అదొక కోపం కూడా ఉంది. సరే స్వామి, మీరు మూడో కనుతో చూశారు కాబట్టి ఆమె అన్న విషయం తెలిసింది, అవునా? సరే స్వామి, చూసుకోమది. సభవారికి నలనాక్షి జలనాక్షి నారందమైన నలనాక్షి జలనాక్షి నామా పలికినారండి నలనాక్షి జలనాక్షి నారంత అందమైన నారంత అందమైన బాబా ఎవరు లేరే నారంత అందమైన సభవారికి అంటున్నారా? ఈ జగం లోపల నా తండ్రగట్ట ఎవరు లేరు కదా. ఈ లోకంలో నీ అంత అందగా తిరగలేదున్నావు కదా. అవును, ఉంటే చూపెట్టు. అలా అంటున్నావా? జయ మాతాకి చెల్లెలా శ్రీదేవి అలా పంచుతాయేలా చెల్లెలా శ్రీదేవి అలా పంచుతాయేలా చెల్లెలా శ్రీదేవి అలా పంచుతాయేలా చెల్లెలా శ్రీదేవి అలా పంచుతాయేలా చెల్లెలా శ్రీదేవి ఓ మాటలను చెప్పు అత్తయ్య. మాటలు పలకాలే చెల్లెలనేవో మాటలు ఏమంటున్నావు? నీ అంత అందగత్తని చెప్పేసి ఎవరు లేదని చెప్పేసి ఇరవైకి అలా మాట్లాడకు. అలా అనుకున్నావా? మేము జయలనే సన్నవారికి సురుమోళ్ళు ఎవరైనా దుర్గంలో ఎవరైనా నాకన్నా తక్కువనే దుర్గంలో ఎవరైనా నాకన్నా తక్కువనే దుర్గంలో ఎవరైనా నామంత ప్రతి వరుస నామంత ప్రతి వరుస నాని జనములో లేనే నామంత ప్రతి వరుస నాని జనములో లేనే నామంత ప్రతి వరుస సమానికి ఈ యొక్క సురుములు లోకాలు ఎన్ని తిరిగినా కానీ నా అంత అందమైన వారు ఎక్కడ లేరు కదా. ఆ దేవుళ్ళ వల్ల అందగత్తి నీ ఇల్లే తీసి మరి అందగత్త అంటున్నావు. అవును, ఏమంత అందంగా లేవు నువ్వు. ఉన్నా జయ మాతాకి అతబెట్ట మాట లేలా అతబెట్ట మాట లేలా దేవుళ్ళే ఉన్నారమ్మా అతబెట్ట మాట లేలా దేవుళ్ళో ఉన్నారమ్మా అతబెట్ట మాట లేలా దేవుళ్ళో ఉన్నారమ్మా అతబెట్ట మాట లేలా దేవుళ్ళో ఉన్నారమ్మా అతబెట్ట మాట లేలా దేవుళ్ళ కింద మేము మానవు నమే తల్లి దేవుళ్ళ కింద మేము మానవు
సరస్వతి కంటే నేను గొప్పదాన్ని కదా, నా అటువంటి ప్రతిమత ఈ లోకంలో ఎవరు లేరు. వాళ్ళు పతివతలు కాదు, నువ్వు పతివతగా ఇంకా వాళ్ళకంటే ఎక్కువనే. జయ సర్వత మాటాలని పలుకుతాయే చెల్లే పతివత మాటాలని మాటాలని పలుకుతాయే చెల్లే పతివత మాటాలని దేవత నిందాయ్య నికుధర్మో అరే చెల్లే దేవతలు నిందాయ్య నికుధర్మో వినవే చెల్లే దేవతలు నిందాయ్య నికుధర్మో అరే చెల్లే దేవతలు నిందాయ్య నికుధర్మో వినవే చెల్లే దేవతలు నిందాయ్య హేతుదా మాతాకి ఓ చెల్లె లాపితే ఏమంటున్నావు? దేవతల నిందే నీ పతివర్త అన్నమాట అడుగు తప్పు కదా. మానవుడు దేవతలు అంటే పతివర్త అంటున్నావు. తర్వాత ఏర్పడుతుంది అమ్మా నువ్వు చాలా ప్రతివర్తన నడుపుతున్నావు. ఇప్పుడు మీరు యారాలే కదా, యారండి అంటే వీళ్ళు ప్రతివర్తన కాదు, వీళ్ళు గారు లక్ష వాళ్ళు ప్రతివర్తలే కావచ్చు, కానీ అంతకంటే ప్రతివర్తలు ఉంది. అంతకన్నా అంటే ఎట్లుంటారమ్మా? అదే వేరే నువ్వుడాలట పతివర్తలు ఇంకేది జయ రంజన సర్వారికి నవనాక్షి జగన్నాక్షి నవనాక్షి జగన్నాక్షి నవటలు ముక్తారే నవనాక్షి జగన్నాక్షి నవటలు ముక్తారే నవటలు ముక్తారే నవనాక్షి జగన్నాక్షి నవటలు ముక్తారే ఎంత చెప్పినా గాని చెప్పినా గాని నాకన్నా తక్కువ వారే, ఎంత చెప్పినా గాని నాకన్నా తక్కువ వారే, ఎంత చెప్పినా గాని అలాగనే సోమవారికి అక్కలారా ఇట్లా మీకు కావాలంటాయి. నా బట్టలు వచ్చినా నీకు కావాలంటాయి. ఎంత చెప్పినా మీరు ఇట్టలేరు. జయ పితామాతాకి నీ కన్నా పెద్ద వాళ్ళం నీ కన్నా పెద్ద వాళ్ళం అలా అనుకుంటా అలా పడే మాట నీ కన్నా పెద్ద వాళ్ళం అలా ఉన్నా తప్పే నీ కన్నా పెద్ద వాళ్ళం కన్నాకు కౌరమతి మాట్లాడుతుందో కన్నాకు కౌరమతి కౌరమతి నేను పెద్ద చిన్న అనుకుంటా నేను బట్టలు ఉంచుకుంటున్నావా? అవును కదా, ఎంత చెప్పినా మీరు వదనము వినవంశ వదనము సరకలాతం ఆరిచనిత్ర వదనము సరకలాత వారి నేత్ర నీ ఆజ్ఞ ఏమి తెలుపు మీనా ఓ పవిత్ర కలియుగ దేవపం అందరి ముందు కలియుగ దేవపం నాడిన సుంకరి నరసింహులు గారు 50 రూపాయల కట్నం సమర్పించి ఉన్నారు. ఆయన శంకర మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఆ శ్రీదేవి వద్దకు వెళ్ళి ఆమె అహంకారాన్ని గర్వం చేత అణిచదను. జాయ్ సిద్ధమా మాతాకి వినవే పార్వతి దేవి వినవే పార్వతి దేవి శ్రీదేవి సంగతి జనవే 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 వినవే పార్వతి దేవి మనసమ్ముల సాయంలో మనసమ్ముల సాయంలో కలిసి రాములే
సత్యమ్మ మాతాకి ఇప్పుడే పోయే విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. జాయసాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినది కాబట్టి అందుకే బలం ఇచ్చేవారు. జాగ్రత్త సవారికి అయ్యయ్యో ఇప్పుడు నేను ఆ దునకొండపురి పట్టణంలోకి వెళ్ళి ఆ శ్రీదేవికి పొలం ఇచ్చి వచ్చా. జయ సవారికి
సాక్షిగా దొరకొండపురి పట్టణానికి వెళ్ళి ఆ శ్రీదేవికి వరములు ఇచ్చారు. చూస్తే చాలా ముసలి వాళ్ళ కనిపిస్తున్నావు. మీ యొక్క రాజ్యం ఏంది? నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? నాకు తెలుసు కదా. అలా జాయ్ పెద్దమ్మ మాతాకి అమ్మ వాసాని వాసమ్ము వాసాని వాసమ్ము చూడడానికి చాలా అందంగా ఉన్నావు. నీకు ఎంత అదృష్టవంతురాలకు జన్మనిచ్చింది. నా సంతాన పిల్లలను కూడా చాలా అడిగావు. కాబట్టి పెట్టమ్మా భిక్షం. సామవారికి మావారు మందాలు మారి తోలుకొని దేవదేవా మందాలు మారి తోలుకొని దేవదేవా మావారు మందాలు మారి తోలుకొని దేవదేవా మందాలు మారి తోలుకొని దేవదేవా దేవదేవా
అనుకొని మా భర్తలు ఈయన వెళ్ళిపోయింది కదా. అలా అంటున్నా తల్లి. అవును. జాయ్ పెద్దమ్మ మాతాకి జై. అమ్మ ఎవరెవరి ప్రాప్తము ఎవరెవరి ప్రాప్తము ఏనాడు ఉండునే అమ్మరా. ఎవరెవరి ప్రాప్తము ఏనాడు ఉండునే అమ్మరా. ఎవరెవరి ప్రాప్తము ఏనాడు ఉండునే అమ్మరా. ఈ మానవ జన్మ ఎత్తినప్పటి నుంచి చాలా మందికి ఎన్నో కోట్ల జన్మలు ఉంటాయి కాబట్టి ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చినప్పటికీ ఒకరొకరి ప్రాప్తం ఒక్కొక్క రకంగా ఉంటారు. అలా అంటున్నావా? స్వామివారికి ప్రతి ఒక్క నయ్యుండి ప్రతి ఒక్క నయ్యుండి పట్టువర్త రాదు కదా. ఈ యొక్క జనాల తెగ నేను అల్గా కల్లగా నేను తిరగను. అలాంటి ప్రతివర్తను జై పెద్దమ్మ మాతాకి జై. అమ్మ నీ అంత ప్రతివర్త తిరుగుతూ తిరుగుతూ నీ దగ్గరికి వచ్చాను. కానీ నీ అంత అందంగా నీ అంత ప్రతివర్త ఎక్కడ లేదు తల్లి. అలా అంటున్నావా? జై వెంకటేశ్వర స్వామివారికి ఏడు లోకాలు ఏడు లోకాలు ఎంతో దిగిన దేవదేవా. ఏడు లోకాలు ఎంతో దిగిన దేవదేవా. ఏడు లోకాలు ఎన్ని తిరిగినా కానీ నా అంత ప్రతిభత నీకు ఎక్కడ కానరాదు కదా. అటువంటి ప్రతిభత నీకు విషయం పెట్టుకున్నాను కదా. జై పెద్దమ్మ మాతాకి. అవునమ్మ సిరిదేవి అవునమ్మ సిరిదేవి అతివాడు ఎక్కడ లేదే అమ్మగారు. అవునమ్మ సిరిదేవి అతివాడు ఎక్కడ లేదే అమ్మగారు. రము పల్లి రాము నిజాతిగా అమ్మగారు.
అంత అందంగా నీ అంత ప్రతిమత్తరాలు ఈ లోకంలో ఎక్కడ లేవు, కానీ నాకు కొంచెం భిక్షం వేయి తల్లి, ఆకలి అవుతున్నది. నా కళ్ళు మూసుకొని నా దగ్గరకు వచ్చి నా జోలిలో భిక్షం వేయి తల్లి. అదే జంగమయ్య, ఆ యొక్క జోడు చాపం కదా, ఆ యొక్క ముత్యాల పావడాలు నేను పెడతాను, తీసుకున్నావు కదా. జయ సమవానికి అన్న చేయి సౌండ్ బావాలు చూడవమ్మా బావాలు శ్రీదేవి, పాదాలు చూడవమ్మా బాబాలు శ్రీదేవి, బావాలు చూడవమ్మా బావాలు శ్రీదేవి, కొమలేచిన తాళాలోన కొమలేచిన తాళాలోన ఓడి ఏడవ తాగే, కొమలేచిన తాళాలోన ఓడి ఏడవ తాగే, కొమలేచిన తాళాలోన పార్వతీదేవి శ్రీదేవి బలం నుంచి వచ్చేదాన్ని. ఆ గర్భం చేత ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. ఆ కొండ దోమలు కారణంగా ఆ బాధ భరించలేక అక్కడ మునుగుతూ కూర్చున్నాడు. జయ పెద్దమ్మ మాతకి హర మహాదేవ సాంబాట గట్టిపోతుంది ఇంటికి వెళ్తాను కదా. అలాంటి బావా జయ వీరనామ వారికి జై. అలాగే వై రమ్మి అలాగే వైరమ్మే ఆనందం రనిలో రనిలో అలాగే వైరమ్మే ఆనందం రనిలో అలాగే వైరమ్మే అలాగే
రామవారికి మంత్రకారులు వద్దు మందులున్న మంత్రాలు నా కట్టు బంధులున్న మంత్రకాలు వద్దు ఏది వద్దు కానీ నాకు కడుపులో గడ్డ గీసుగా నాకేదో కదులుతుంది కదా అంటున్నావు. జయదేవ సంభవానికి పట్టులో వినిపించి మంత్రాలు కదా ఆ కడుపు ఎదుములో కడిపోతుంది. సభవారికి ఈ యొక్క మంటలకు నేను ఓర్వదాలకున్నాను, నాకేదో కడుపులో తగులుతుంది కదా అట్లా జయ ఆ సామ్రావారికి ఏదో చెప్పు నాకు జయ సర్వవారికి దళగిరి ఎర్రము పల్లి
తప్పని సాక్షిగా నేను గర్భం దాల్చింది కదా నేను ఏం చేయాలి మాటలు అప్పుడే చెప్పిన రంగవాణి నమ్మదంటే నమ్మింది ఉన్నది అయిపోయింది. మొన్నగా ఏమైనా గొడవగా ఉంటాయి ఈ రెండు ఇదిగా ఉంటాయి విషయమా ఈ గడుపు జయగ్రహణ సమవాసి గర్భం ఎలా నాకేం తెలియదు కదా అప్పుడే చెప్పిన ఏం చెప్తాను మయతంగం వేసుకొని వచ్చిండు అది తీసుకోకమనగా విభూతి
కాళేశ్వర అన్యాయంగా ఈ యొక్క మాటలు మాట్లాడడం నీకు తగదు కదా. నేను ఏ పాపం చేయలేదు కాళేశ్వర. అన్యాయం గురించి చెప్తున్నాను. సరే, ఎంత పరివర్తన అమ్మా. కానీ నేను ఏ పాపం చేయలేదు స్వామి.
రాముపల్లి దయలుంటే ప్రాణనాథా. ధరణికి రాముపల్లి దయలుంటే ప్రాణనాథా. ధరణికి రాముపల్లి దయలుంటే ప్రాణనాథా. సాక్షిగా నా ఆయన డైరెక్ట్ స్వామి ఈ యొక్క గర్భం ఎలాగైతే నిజంగా నాకు తెలియదు కదా. వారికి రాణేశ్వరా చింపు తిరగలేదు నీ యొక్క మండలాన్ని పోతే ఎవరితో కూడా గర్భం చేసుకొని నేను పదార్థం చెప్తున్నా ఆ యొక్క బ్రహ్మ విష్ణు ఎదురాడు జాగ్రత్తగా సమవారికి చేయగరాని తప్పులు ఏది చేసి తినయ్యా, చేయగరాని తప్పులు ఏది చేసి తినయ్యా, భయం భక్తి కలిగి ఉంటే నా పైన దండ మర్చింతో
చేయలేదు కదా ఇలా కొట్టుగా నీకు దండం కదా దండం అంటుంది అటు ఇట్లా అవసరం నమ్మకు వచ్చిందో చెప్తే దొరికింది పని జాగ్రత్త సాంబవారికి ఎదురేవి పలికి కదా ఈ యొక్క 10 మందిని చూడగానే ప్రతిపక్షాలు కదా నన్ను ఇలా కొట్టుగా నీకు ధర్మం కాదు స్వామి
చేసామన్నాను కొట్టుకున్న వాడిని. నేను కావాలి బట్టి ఏ కావకాలు నేను చేయలేను కదా. ఇంకా మనం ఎప్పుడు చేయలేను. అది అయితే వేడుకుంటుంది వేడుకుంటుంది ఇంట్లో రానియదు. అవును జాగ్రత్త సంభవానికి నేను ఏది ఎరగను. నన్ను ఎన్ని బాధలు పెట్టుకుంటా నీకు ధర్మం కాదు కదా. నా మాటలు అసలు వినిపించుకుంటలేవు. ఈ యొక్క గర్భం ఎట్లా అయిందో నాకు కూడా తెలియదు సార్. వారికి పేరు చెప్పు. నువ్వు కొట్టినా నరికినా నీకు తప్పు చేయలేదు స్వామి. అయిపోయింది మరి.
ఏ తప్పు ఏం చేయలేదు చెప్పు. ఏం తప్పు నేను చేయలేదు కదా సార్. ఈ యొక్క గర్భం ఎలా ఉందో నాకు కూడా తెలియదు కదా సార్. ఎంత చెప్పినా వింటలేదు. నీ పుట్టుడే నీ కథ నాకు చెప్తలేదు. గంగవారికి హరహర ఎందున్నౌరా, శివ ఎందున్నౌరా, హరహర ఎందున్నౌరా, హరహర ఎందున్నౌరా, శివ ఎందున్నౌరా, హరహర ఎందున్నౌరా, శివ ఎందున్నౌరా. దైవం అది ఏం చేసింది కదా. నా యొక్క భర్త నన్ను చాలా తిప్పలు పెడుతున్నాను. ఈ గర్భం ఎవరితో అయిందో నాకు అసలు ఏం తెలియలేదు. ఎంత చెప్పినా కానీ వినిపించుకోవట్లేదు కదా. దైవమా నేనేం చేయదు కదా. జాగ్రత్త సామవారికి అయ్య రామ దైవ రామ దైవ నందన రామ 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 అయ్య రామ దైవ రామ అయ్య రామ దైవ రామ దైవ నందన రామ పుట్టరాదు ఆడ జన్మ పుట్టరాదయ్యో నాదా పుట్టరాదు ఆడ జన్మ పుట్టరాదయ్యో నాదా పుట్టరాదయ్యో నాదా పుట్టరాదు ఆడ జన్మ పుట్టరాదు ఆడ జన్మ పుట్టరదయ్యో నాదా అయినింటిలో నవ్వుటి ఎరిగిండెను మోది తినయ్యా అయినింటిలో నవ్వుటి ఎరిగిండెను మోది తినయ్యా అయినింటిలో నవ్వుటి ఎరిగిండెను మోది తినయ్యా అయినింటిలో నవ్వుటి పుడమిలో ఆడ జన్మ పుట్టరాదే తల్లులారా పుడమిలో ఆడ జన్మ పుట్టరాదే తల్లులారా పుడమిలో ఆడ జన్మ పుడమిలో ఆడ జన్మ పుట్టరాదయ్యే నాదా పుట్టరాదు ఆడ జన్మ పుట్టరాదయ్యో నాదా పుట్టరాదు ఆడ జన్మ దైవమా నేనేం చేయదు కదా. ఈ యొక్క పుడమి లోపల నీ యొక్క ఆడజన్మ ఎత్తుటే నేను నేరమా. నేను ఈ చేయడానికి అప్పుడు ఏం చేసింది. ఈ యొక్క గర్భం నాకు ఎలా అయిందో నాకు అసలు ఏం తెలియకున్నది. జాగ్రత్త నేను సమవారికి ఏమి చేయుడు ప్రాణనాథ ఎట్టు చేయుడు ప్రాణనాథ ఏమి చేయుడు ప్రాణనాథ ఎట్టు చేయుడు ప్రాణనాథ నాకు ఇన్ని బాధలు ఎలా బతేనో ఇన్ని బాధలు ఎలా బతేనో నేను చేయదు ప్రాణనాథ ఈ గర్భములు నీకున్నాయే ఎక్కడ బతికి వచ్చే దేవా ఈ గర్భములు మంగళమంతాలి
మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి మంగళమిదిగో దత్తామై సమ్మతించు గంగమ్మ చిత్తరాను మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి మంగళమిదిగో మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి మంగళమిదిగో